హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చైనీస్ న్యూ ఇయర్ ఏంటి? అండ్ ఆ చైనీస్ న్యూ ఇయర్‌ను చైనీస్ ఎప్పుడు జరుపుకుంటారు? అండ్ ఎందుకు జరుపుకుంటారు? ఎలా జరుపుకుంటారు? అన్న దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇన్ డీటెయిల్‌గా చెప్పలేకపోవచ్చు గానీ, నాకున్న అవగాహన మేరకు యాస్ పర్ మై అండర్‌స్టాండింగ్ నేనైతే చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ చైనీస్ న్యూ ఇయర్‌నైతే అందరూ చైనీస్ ఎవ్రీ ఇయర్ ఎండ్ ఆఫ్ ద జనవరి లేదా ఫిబ్రవరి ఫస్ట్ 2 వీక్స్‌లో వాళ్ళకి ఈ ఫెస్టివల్ వస్తుంది. సో, ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి వాళ్ళ చైనీస్ న్యూ ఇయర్ అనేది ఒక యానిమల్‌కి సింబాలిక్‌గా ఉంటుంది. అంటే ఇట్ మీన్స్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ స్పెసిఫిక్ యానిమల్స్ లైక్ డ్రాగన్, రాబిట్, లయన్, స్నేక్. ఇలా చాలా చాలా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఈ ఇయర్‌కి సంబంధించిన సింబల్స్‌ని మనం చూస్తాము. ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసరికి మలేషియాలోని కొలలంపూర్‌లో బ్రిక్ ఫీల్డ్ అనే ఒక ఏరియాలో ఉంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసరికి ఒక కొండ పైన ఉంది. కొండ అంటే చాలా పెద్ద కొండ ఏం కాదు. సో, నడిస్తే మనం ఒక 5 మినిట్స్‌లో ఆ కొండ ఎక్కేయొచ్చు. అంత చిన్న కొండ. కానీ అక్కడ చూడటానికైతే మాత్రం ఇదిగో చూస్తున్నారు కదా! చాలా బాగుంది. చాలా విశాలంగా ప్లేస్ ఉందక్కడ. అండ్ అటు చూస్తున్నాం కదా! అక్కడ ఎవ్రీ ఇయర్ సంబంధించిన సింబల్స్ కూడా ఉన్నాయి. అది మనం చూస్తాం ఇప్పుడు. చైనీస్ న్యూ ఇయర్ పండుగలో ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక జంతువు చిహ్నంగా ఉంటుంది. ఈ జంతువు చిహ్నాన్ని మనం చైనీస్ జంతు చక్రం అని పిలుస్తాము. ఈ చక్రంలో మొదటి జంతువు మొదటి సంవత్సరంలో ప్రారంభమయ్యి అండ్ చివరి జంతువు చివరి సంవత్సరంలో ఎండ్ అవుతుంది. ఈ చక్రంలో ఫస్ట్ జంతువు వచ్చేసరికి ర్యాట్. ర్యాట్ అంటే వాళ్ళ భావం ఏంటంటే చాలా బుద్ధిమంతుడు అని. సెకండ్ యానిమల్ వచ్చేసరికి ఆక్స్ అనమాట. ఆక్స్ అంటే చాలా దృఢంగా, ధైర్యంతో, ఉత్సాహంగా ఏ పని చేసినా గానీ ఆక్స్‌లాగా చాలా గట్టిగా ఉండాలని వాళ్ళు ఫీల్ అవుతారు. అండ్ ఈ సైకిల్‌లో నెక్స్ట్ యానిమల్ వచ్చేసరికి టైగరు. టైగర్ అంటేనే మనకు అర్థం కరేజ్. అంటే చాలా ధైర్యంగా అండ్ ప్యాషనేట్‌గా ఏ పని చేసినా గానీ చాలా ప్యాషనేట్‌గా అండ్ అడ్వెంచర్స్. నెక్స్ట్ వచ్చేసరికి రాబిట్. రాబిట్ అంటేనే మనకు తెలుసు కదా! కైండ్‌నెస్, సెన్సిటివిటీ అని అర్థం. సో, ఈ సైకిల్‌లో నెక్స్ట్ యానిమల్ వచ్చేసరికి డ్రాగన్ అనమాట. డ్రాగన్ అంటే కాన్ఫిడెన్స్, ఇంటెలిజెన్స్ అని అర్థం. అది వాళ్ళు ఆ ఇయర్ మొత్తం ఆ మైండ్ సెట్‌తోనే ఉంటారు ఆ డ్రాగన్ ఇయర్‌లో. నెక్స్ట్ సైకిల్ వచ్చేసరికి స్నేకు. స్నేక్ అంటే గ్రేస్‌ఫుల్, డిటర్మైన్డ్ అండ్ అనలిటికల్ థింకింగ్. ఇది వాళ్ళు భావిస్తారు స్నేక్ గురించి. అండ్ సెవెంత్ యానిమల్ వచ్చేసరికి హార్స్ అనమాట, గుర్రం. సో, దీని మైండ్ ఏంటంటే ఓపెన్ మైండ్, హార్డ్ వర్కింగు, రేస్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి గోటు. దాని మీనింగ్ ఏంటంటే క్రియేటివిటీ, కైండ్‌నెస్ అనమాట. సో, నెక్స్ట్ ఇయర్ యానిమల్ వచ్చేసరికి మంకీ, కోతి. దాని అర్థం క్లెవర్‌నెస్, అడాప్టబిలిటీ అండ్ క్విక్ లెర్నర్. అంటే దేనికైనా గాని తొందరగా అలవాటు చేసుకోవటం, అంటే తొందరగా నేర్చుకోవటం. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసరికి కోడిపుంజు, తర్వాత డాగ్, కుక్క. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ కుక్క అనేది మనకు తెలుసు కదా! విశ్వాసంగా ఉండాలి అక్కడున్న అని, లాయల్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పంది అంటే పిగ్. పిగ్ వచ్చేసరికి మంచిగా ఉండాలి, గుడ్ నేచర్. ఫ్రెండ్లీనెస్‌గా ఉండటం. సో, అంటే ఎవ్రీ ఇయరు ఎవ్రీ యానిమల్‌కి వాళ్ళొక మీనింగ్ అనుకోని దాన్ని ఆ ఇయర్ మొత్తం ఆ విధంగానే ఫాలో అవుతారు. ఇప్పుడైతే మనం ఒకసారి లుక్ ఏద్దాము రివర్స్‌లో యానిమల్స్ మొత్తాన్ని. నేను ఈ చైనీస్ న్యూ ఇయర్ టైంలో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే మలేషియాలో ఎస్పెషల్లీ ఈ చైనీస్ న్యూ ఇయర్ టైంలో మోస్ట్ ఆఫ్ ద చైనీస్ అంటే అందరూ చైనీస్‌లు ఏం చేస్తుంటారంటే పక్షుల్ని ఒక బోన్‌లో ఉన్న పక్షుల్ని విడుదల చేస్తా ఉంటారు. ఇడిచిపెడతా ఉంటారు. ఆ ఇడిచిపెట్టటంలో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారంటే మెయిన్‌గా వాటిని సంరక్షించడానికి గాని, లేదంటే ధార్మిక అంగీకారం అని, లేదంటే వాళ్ళకి శుభలాభాలు జరుగుతాయని, లేదంటే వాటిని సంరక్షిస్తున్నామనే ఒక ప్రయత్నము. ఈ విధంగా ఈ మెయిన్ వాళ్ళ మోటో వచ్చేసరికి 4 ఉంటాయి. ఒకటి వాటిని సంరక్షిస్తున్నాము. అండ్ వాళ్ళకి శుభలాభాలు జరుగుతాయి. అండ్ ఆ ఇడిచిపెట్టడం ద్వారా ధార్మిక అంగీకారాన్ని ప్రతిష్ఠించడం చేస్తారు. అంటే వాటికి స్వతంత్రాన్ని ఇచ్చినట్టుగా ఫీల్ అవుతారు. అండ్ అలా చేయడం వల్ల వాళ్ళకి మంచి జరిగిద్దని మాత్రం ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక బోన్‌లో ఉన్న పక్షిని ఇడిచిపెట్టడం అంటే స్వేచ్ఛనిచ్చినట్టు కదా! ఆ విధంగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఆ ఈవెంట్ మనం చూస్తాము. 邊個都冇格格周周啊！我睇龍啊睇得到啊！好，行行，嚟。
你呢個走嘅讀書好有知識啊！我睇個雀仔，我幫佢通靈咗。啊，先生，大髀起到10秒，邊度有白鴿？唔好攞嚟放啊！都可以放白鴿。白鴿唔得啦，呢啲就得。呢啲就得。做咩？白鴿收福音，有一日你做官你就放得。你的孩子做總統、做官、做大官都可以放嘅。咩雀都放得，白鴿唔放啦。సో మనం ఎవ్రీ యానిమల్ గురించి తెలుసుకున్నాం కదా, అంటే ఆ యానిమల్ దేన్ని సూచిస్తుంది, అంటే ఆ యానిమల్ మీనింగ్ ఏంటని చూసాం కదా. సో ఇప్పుడైతే మనం ఆ యానిమల్ ఏ ఇయర్లో వస్తుంది అనేది అయితే మనం చూద్దాం ఇప్పుడు. సో మనం ఇప్పుడైతే చైనీస్ న్యూ ఇయర్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ ఒక యానిమల్ ఒక రిప్రజెంట్ చేస్తారు వాళ్ళు. అవి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ర్యాట్. సో ఇది ఏ ఇయర్లో వస్తుందో కూడా ఉంది చూడండి. ఇక్కడ 1924, 1936, 48, 60, 72, 84, 86లో 2008 and 20 and 32. సో ఇదైతే ర్యాబిట్. ఇక్కడ చూడండి ర్యాబిట్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది సెకండ్. ఇక్కడ చూస్తే ఇయర్స్ కూడా చూశారు కదా, 25, 37, 49, 61, 73 and 85 and 97, 2009, 21, 23. సో సారీ 23, 33. ఇదైతే ఆక్స్ ఇలా ఉంటుంది సింబల్. నెక్స్ట్ థర్డ్ దానికి వెళ్ళిపోదాం మనం. థర్డ్ది ఏంటి? థర్డ్ది డ్రాగన్. సో డ్రాగన్ కాదు థర్డ్ది. థర్డ్ టైగర్. చూసారా టైగర్? ఇయర్ కూడా చూద్దాం. ఇయర్స్ ఇవి చూసారు కదా. థర్డ్ టైగర్ అండ్ ఫోర్త్ కరెంట్ ఇయర్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నది. ఫోర్త్ ర్యాబిట్. ర్యాబిట్ ఇయర్ ఉంది కదా ఇక్కడ 2023 ర్యాబిట్ ఇది. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి డ్రాగన్. సో ఇక్కడైతే బాగా నచ్చింది. ఇది ఇక్కడ శిలాపలకం లాగేసేసి వాటి నేమ్స్ రాసి అవి ఏ ఇయర్లో మళ్ళీ రిపీట్ అవుతాయని వేశారు. డ్రాగన్ అయితే చూద్దాం ఇప్పుడు. ఫిఫ్త్ అయిపోయింది డ్రాగన్. నెక్స్ట్ సిక్స్త్కి వెళ్ళిపోదాం. సిక్స్త్ వచ్చేసరికి ఏంటి? సిక్స్త్ చూస్తున్నాను నేను. ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి. సిక్స్త్ ఐ థింక్ ఇక్కడే సిక్స్త్. ఇక్కడైతే ఇక్కడ ఉంది. స్నేక్. ఇవ్వండి చూడండి స్నేక్ సిక్స్త్. ఇక్కడైతే ఈ చెట్లలో పెట్టారు, నాకు కనిపించలేదు. ఇక్కడ ఇయర్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. స్నేక్ అయితే ఇలా రిప్రజెంట్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ సెవెంత్ వచ్చేసరికి హార్స్. సెవెంత్ హార్స్ ఇలా ఉంటుంది హార్స్ సింబల్. ఇక్కడైతే చైనీస్ వచ్చి బాగున్నారు. నెక్స్ట్ ఎయిత్ వచ్చేసరికి రామ్. ఇది అండ్ ఇయర్స్ కూడా చేశారు కదా. ఎయిత్ ఇది. వాళ్ళు చైనీస్లో మాట్లాడుతున్నారు, ఏం అర్థం కాలేదు నాకు. నైన్త్ వచ్చేసరికి మంకీ. ఇయర్స్ చూశారు కదా ఇక్కడ. నెక్స్ట్ ఇది 2028లో వస్తుంది. నెక్స్ట్ ఇది మంకీస్. 9 అయిపోయినాయి ఇప్పుడు. 10 వచ్చేసరికి ఇది రోస్టర్, అంటే ఇది మనకి హెన్, కోడిపుంజి అనుకోవచ్చు. ఇది మళ్ళీ నెక్స్ట్ మనకి 2029లో వస్తుంది హెన్. నెక్స్ట్ డాగ్. 11 వచ్చేసరికి డాగ్. నెక్స్ట్ ఇది 2030లో వస్తుంది డాగ్. ఇది వీళ్ళేదో చైనీస్లో మాట్లాడుతున్నారు. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్ దిస్ వన్ బోర్. నెక్స్ట్ 2031లో వస్తుంది ఇది. చూసారు కదా 12 యానిమల్స్ ఇవి. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క యానిమల్. ప్రజెంట్ ఇయర్ అయితే మనం ఫస్ట్లో నేను చెప్పినట్టుగా ర్యాబిట్ ఇయర్ కాబట్టి ఇక్కడ చూసారు కదా ర్యాబిట్ని వాళ్ళు స్పెషల్గా ఇక్కడ రిప్రజెంట్ చేశారు. అక్కడికి వెళ్దాం పదండి. ర్యాబిట్ని ఇక్కడ రిప్రజెంట్ చేశారు. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి యానిమల్ మారుతుంది. యానిమల్ నెక్స్ట్ ఇయర్ ర్యాబిట్ తర్వాత ఏంటి? థర్డ్ ఫోర్త్ యానిమల్ టైగర్ కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి టైగర్ ఉంటుంది ఇక్కడ. సో నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్. మళ్ళీ రావాలనిపించే టెంపుల్. అండ్ అందుకని నేను మళ్ళీ వచ్చాను. లాస్ట్ టైం న్యూ ఇయర్ రోజు వచ్చాను, మళ్ళీ ఈరోజు సరదాగా అలా వచ్చాము. ర్యాబిట్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ర్యాబిట్ ఇయర్ నడుస్తుంది కదా. సారీ ర్యాబిట్ ఉందా, నేను చెప్పిన తప్పు. ఫిఫ్త్ ఇది నెక్స్ట్ ఇయర్ డ్రాగన్. చూద్దాం 2024 ఉంటుంది అక్కడ. 2024 ఉంది కదా. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి డ్రాగన్ ఇయర్. ప్రజెంట్ ఇయర్ వచ్చేసరికి ర్యాబిట్ ఇయర్. సో అందుకనే ర్యాబిట్ ఇక్కడ అంటే ఇది ర్యాబిట్ ఇయర్ కాబట్టి ర్యాబిట్కి సంబంధించినవి అది తినేవి ఆరెంజెస్ అయితేనేమి, ఫ్రూట్స్ అయితేనేమి, లేదనుకుంటే గ్రాస్ అయితేనేమి, దానికి సంబంధించిన ఫుడ్ ఇక్కడ వీళ్ళు ఇక్కడ పెట్టారు. అదైతే మనం చూద్దాం. ఇక్కడ ఇదిగోండి చూసారు ఇక్కడ ఆరెంజెస్ పెట్టారు. ఇదిగోండి ర్యాబిట్ తింటుంది కాబట్టి ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ కొని పెట్టారు. సో ఎవరైనా మలేషియా వస్తే మాత్రం ఇది మ్యాండేటరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది ఖచ్చితంగా. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్. సో చూశారు కదా ఇక్కడ పక్షులకైతే రిలీజ్ చేస్తున్నారు, వాటికి స్వేచ్ఛను ప్రసాదిస్తుందేమో. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ప్రాసెస్. వాళ్ళ భాషలో ఏదో మాట్లాడుతున్నారు. Bây giờ phải sát phạt luôn à, mày phạt luôn à.
还没看喽，你别上你啪啪啪买不好，一直收尾就可以，我 అక్కడ మావిడేదో రీర చూపులు చూస్తుంది ఏదో అర్థం కానట్టుగా. 还没插把黑，再来，看到吗？ సూపర్. 哦，这个有灰烟的，你叫放了，有灰烟插把走来这边嘅，铁门给关掉，隔掉不能使，我就关掉不能使，明白不？铁門啊，แล้วให้ที่มุ้ย 啊，给隔掉拔掉， แล้ว 出 ที่ 嚟， ให้ที่แป้ 这边一日一條，一日一條，啊，你看出嚟有人煙， ใครต้องหาเขาดูอุ่นกันใครคือที่ตู้ตู้ยีเป็นเท่เป็นของของ 來姓什麼來？啊，什麼名字姓什麼？李什麼？李佩玲啊。啊？哎呀，你看我这老股東啊，你還是去唱歌那個好，好，叫風生姐，你跟人是啊，為謀你小人不參，為人扶持己，身輕通時為共運，當頭是時有我哋編者無千萬，全然因愛顧雞佬合家歡康，年年年子身體健康，萬事辛苦事成。隔壁近店都結近小年輩，自嘲完好事事，唔會少實海，扮洋積極東西南海，有冇到三百八百到阿拉克到什麼什麼什麼？來向北方右轉來，右轉，拉門，拉高，不要打窿啊，再拉高一點，來拉高一點，好，來，站好，前面插把不要搖它，前面插把嘿，這裡順順利利，看到嗎？看到嗎？你的服務員看到嗎？啊，他聽了啊，很好，很好啊，沒有犯小人啊，無小人啊，我誇招誒，我唔是誇人誒，越超，按照本我會知誒嚇，哎都有規矩呢啊，有誒，所以個剛才一起算了嗎？他9字3字12字嗎？現在你還有多一個20字啊？不是，他9字，他要20字。哦，20字哦，可以9字可以，長長久久嘛也可以啊。啊，這個過來，老嘴不能塞，來，蘇哥。多11字，多11字啊。就在念啊，念啊，好可以，了。那好嘅，好。 Actually, we talk about luck. If you got luck, then you can see luck. Or we talk about luck. So basically they are trying to give the freedom to the gods, right? Yes. Karma, we talk about karma. Karma. 剛才我幫你，你要自己念也可以，我要幫你再念也可以。剛才你是向哪一個方？剛才你是向這個，現在你拿的這個不要，你現在兩方面的力你要拿掉，就說南北都拿掉，摁就好了。 It's kind of luck. It's kind of luck, right? Yes, because after he will study the thing for you, then you will good luck for this year. Just about the just take a good luck only. 我會看面，我會知道只有牌，我給你知道。我要回去看那些23號。 This one, what you want to test is this one. Have to go the river side, the party side, or you can guess. So talk about the luck, if you got luck, you can see this one. 我看過一看這樣。 అండ్ ఈ టెంపుల్ నేమ్ వచ్చేసరికి తెన్హూ టెంపుల్ అనమాట. సో తెన్హూ టెంపుల్ బ్రిక్ ఫీల్డ్ అంటే గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. చాలా బాగుంది. సో నేనైతే ఫెస్టివల్ రోజు వెళ్ళాను అండ్ ఫెస్టివల్ తర్వాత వెళ్ళాను. సో ఇది ఫెస్టివల్ తర్వాత క్యాప్చర్ చేసిన వీడియో, కొంచెం ఫ్రీగా ఉంటుంది, అన్నీ క్యాప్చర్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఫెస్టివల్ తర్వాత వెళ్ళి క్యాప్చర్ చేశాను.